చూడండి మిత్రమా, ధర్మరక్షణకై నీవు అడిగిన ఈ ప్రశ్నకి నేను బలమైన సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది పండితులు, పురోహితులు, సామాన్యమైన భక్తులు, సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్న మనుషులు, తర్వాత ఇప్పుడు రైతులు పడుతున్న బాధలు వీళ్ళందరూ చూస్తారు మీరు అడిగిన ఈ ప్రశ్నని. చూడండి, వాళ్ళు అంత విలువని సంపాదించడానికి గల కారణం ఏంటంటే మిత్రమా, వాళ్ళు ఇంటిని గెలిచారు. వాళ్ళు ఇప్పుడు మీరు మాకు మంచి మిత్రులే అనుకుందాం, ₹1 సహాయం చేస్తాను, మళ్ళీ నీ దగ్గర ఉన్నప్పుడు నేను అడుగుతాను. కానీ వాళ్ళు అడగలేరు. ఏం చేశారనంటే నీ దగ్గరున్న ఒక విలువని నీవే కాపాడుకొని నీవే బాగుపడాలన్న మార్గాన్ని చూపించారు వాళ్ళు. ఒక వ్యవసాయం 100% నీవు పనిచేస్తే 60%, 50%, 70%, 20% అని ప్రభుత్వాలకు నీవు కడితే నష్టం జరుగుతుంది ఒక సామాన్యమైన వాడవుడికే కదా. కాబట్టి 100% నీ ఫలితాన్ని నీవే తినాలి అన్న దాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక రైతులతో మాట్లాడేటప్పుడు, ఒక కుటుంబాలతో మాట్లాడేటప్పుడు, అక్క, చెల్లి, అమ్మ అందరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు తినే తిండి ఎలా ఉంటుందో నేను తినే తిండి కూడా అలానే ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి కూడా ఎలాంటి విషయాన్ని కూడా ఇవ్వకూడదు, ఆధారపడకూడదు అన్న ఒక రుణం, అంటే రుణంలో ఉండకూడదు అన్న విషయాన్ని గెలిచినందుకు ఈ భూమండలం మొత్తం నచ్చిన మాట అది శంకరా. ఇప్పుడు ఒక్కసారి నీకు ఎవరైనా సహాయం చేస్తే మళ్ళీ సహాయాన్ని ఆశిస్తారు కదా వీళ్ళు ఆశించలేరు. వాళ్ళు ఏం చేశారు, నిన్ను బాగుపరిచారు. వాళ్ళు చనిపోయారు అని ఇప్పుడు నువ్వు అంటున్నావు, కొంచెం అమరవీరులు అయ్యారు, తర్వాత త్యాగమూర్తులు అయ్యారు. వాళ్ళు ఇన్ని ప్రశ్నలకి జవాబులు వాళ్ళు ఇచ్చెళ్ళినప్పుడు ఎక్కడన్నా వాళ్ళు సొంతంగా లాభాన్ని తీసుకున్నారా? సమాధులు కట్టనీయలేరు, విగ్రహాలు కట్టనీయలేరు, పూజలు పురస్కారాలు, గుడి గోపురాన్ని కట్టనీయలేదు శంకర. ఇంతవరకు అక్కడ సమ్మక్కసారక్క అడవిలో ఉంటారు వాళ్ళు. కేవలం ఒక చుట్టూరుగా ఒక సెక్యూరిటీ ఏంటంటే ఎక్కువ మంది రాకుండా, ఇబ్బందులు కాకుండా, ఒకరిపై ఒకరు పడుతారన్న ఉద్దేశంగా కట్టారే. కానీ ఎక్కడా కూడా గేట్ లేదు, అక్కడ తాళాలు వేయరు. అక్కడ అడవి ప్రాంతం, గుడి లేని ఏకైక గుడి అదే. ఏకైక గుడి భూమండలంలో ఉన్నది, గుడి లేనిది, గోపురం లేనిది, పూజలు అందుకోకుండా చేసుకుంటున్న ఒకే ఒక్క ఊరు ఇప్పుడు మీరు అంటున్న మేడారం తల్లి జాతర. ఇప్పుడు స్వామి ఇంకో ప్రశ్న ఏంటంటే దీంట్లో చెప్పండి మిత్రమా, 2 సంవత్సరాలకి మాత్రమే ఒకసారి జాతర జరుగుతుంది. ఖచ్చితంగా. అసలు ఎందుకు 2 సంవత్సరాలు? అంటే ఇప్పుడు మనకి ప్రతిరోజు జరుగుతుంది పూజలు, అవి వేరు. కానీ 2 సంవత్సరాలు ఒకేసారి అని ఎందుకు? దీని వెనుక అసలు ఉన్న హిస్టరీ ఏంటి? చూడండి, 2 సంవత్సరాలు అనడానికి మీరు అడిగిన బలమైన ప్రశ్న. దూరపు ప్రాంతాలు వెళ్తూ ఉంటాం మనం. ప్రతి సంవత్సరం ఆడపిల్లలు రావాలన్నా కష్టమే, మగపిల్లలు కూడా ఇప్పుడు దూరం వెళ్ళిపోయారు. ప్రభుత్వాలు నిర్ణయించింది కాదు ఇది. వీళ్ళు 1 సంవత్సరం కాకపోతే 1 సంవత్సరం అన్నా నా ఇంటికి రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి నీవు అంటావా, ఈ పండుగకు రాకపోతే వేరే పండుగకు రాని కొట్లాడతావా? మీ ఇంట్లో వాళ్ళతో, మేనమామలతో, బాబాయిలతో, కానీ సొంత తమ్ముడే ఊరికి వెళ్తే కొట్లాడతామా? మన నాన్న కూడా అంటూ ఉంటాడు, ఒకవేళ మీరు 2-3 ఇంట్లో పిల్లలు ఉంటే ఈ పండుగ రాకపోతే మరో పండుగ కన్నా రాబిడ్డ అని అంటారు. అంటే ప్రతి సమయం అందరికీ వీలు కాదు. మీరు అన్నట్టుగా శాస్త్ర గ్రంథాల్లో తర్వాత ఇంకేదో పురోహితులు, నిపుణులు రాసింది కాదు ఇది. మానవులు చేసుకొని ఒక కమిటీ, అంటే వాళ్ళు గ్రామానికి సంబంధించిన పెద్దలు నిర్ణయించింది, బిడ్డ ఈ ఊరికి ఈ సంవత్సరం రాకపోతే మరో సంవత్సరం ఇలా. అంటే దాంట్లో ఏమైంది, ప్రతి సంవత్సరం రావాలన్నా కూడా ఆడపిల్లలకు ఇబ్బందేగా. 1 సంవత్సరం వదిలితే 1 సంవత్సరం రావడం కష్టం కాదు కదా. కాబట్టి దాన్ని అందరూ మెచ్చారు. నీకు కూడా బాగనిపిస్తుంది కదా. ఎందుకంటే అమ్మలు వాళ్ళు మెచ్చింది ఎవరినంటే మిత్రమా, నీ మనస్సుకు చాలా హత్తుకునే విధంగా పనులు చేశారు వాళ్ళు. అంతేకాని వాళ్ళు లాభపడి ఏదో గడిలల్లో వజ్ర వైడూర్యాలు నిధులు దాచిపెట్టేసేసి కొంత దీన్ని మీకు ఇవ్వలేదు. వాళ్ళు నీకు ఏది పెట్టారో వాళ్ళు అదే తిన్నారు కాబట్టే కదా ఈరోజు వాళ్ళకి అంతటి విలువ ఉంది. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనిలో అంతరార్థము, చరిత్ర, తర్వాత ఇంకో పెద్ద గొప్ప చరిత్ర అనే విషయాలు లోపలికి వెళ్ళేకడానికంటే ముందు అందరికీ అందుబాటులో ఉండగలుగుతామన్న నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు. దానికి విలువ ఇవ్వాలి. ఇప్పటికి కూడా అలానే జరుగుతుంది. మీకు తెలుసా మిత్రమా, భూమండలంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ వస్తుంది సమ్మక్క సారక్క జాతరకి. నీవు కావాలంటే కనుక్కు, అమ్మ ఎందుకు వస్తారు మీరు అని అడిగితే చీర సారే పెడతారు. ఎందుకు వస్తారంటే తెలుసా మిత్రమా, అమ్మ సమ్మక్కకి, సారాలక్కకి ఏమి ఇష్టం తెలుసా? పిల్లలు ఎక్కడ ఉన్నా వచ్చి 3 పొయ్యిలు పెట్టి ఆ 1 రోజు 2 రోజులు తినాలని ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే బ్రతుకు తెరువుకు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు నలుమూలల. కనీసం పండగ సమయంలో ఇంటికి వస్తే ఆ 1 పూట భోజనం తిన్నా కూడా వాళ్ళు సాక్షాత్తుగా ఎంతో ఆనందం పొందుతారు. మీకు తెలుసా మిత్రమా, వాళ్ళు బ్రతికే ఉన్నారు అని 100 మంది చెప్తారు ఇప్పటికీ. తెలుసా, వాగులమ్మ ఉంది అక్కడ. వాగులమ్మది పెద్ద వాగు పోతుంటది, అటు జంపన్న వాగు, ఇటు వాగులమ్మది, 2 కలుస్తూ ఉంటే నీళ్లు పోతూ ఉంటాయి మిత్రమా. ఎందరో ఆడపిల్లలై కాళ్ళకు పట్టీలు, మెడలో ఉన్న చైన్లు, ముక్కు పోగులు, తర్వాత ఉంగరాలు అవి పోతూ ఉంటాయి. అక్కడ పోతూ ఉంటే వాళ్ళు ఎంత ఆనందపడతారో తెలుసా. అంటే అమ్మకు మేము రుణంలో ఉన్నామేమో తీసుకున్నది అని. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఎవరిదంతా పోయిందంటే మేము ఈ మధ్య కాలంలో చూసాము, చాలా బాధపడ్డది ఆవిడ. ఒక ఆవిడ
పడితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, ఎందుకంటే ఒక వస్తువు పోయిందంటే ఇప్పుడు కొంచెం బాధనే కదా, బంగారంతో ఉన్నది. ఆవిడ ఇట్లా వెతుకుతూ ఉన్నప్పుడు కింద నీళ్ళల్లో నుంచి ఒక ఆవిడ చేతి పెట్టి ఇలా ఇచ్చినట్టు అనిపించిందంట. అంటే స్పష్టంగా సాక్ష్యంగా మనుషులు చెప్పిన నిజాలు ఇవన్నీ. అలా ఆవిడ ఎన్నో పనులు చేశారు, వాళ్ళు కలలో కనబడి ఎందరో చెప్పారంట వాళ్ళు గుడి కట్టకూడదని. ఇప్పుడు సమ్మక్క సారక్క కూడా పూజారులు కానీ ఎవ్వరు పూజ చేయరు. ఓన్లీ ఎక్కడైతే ఉన్నారో ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పూజ చేస్తారు. ఆ సౌభాగ్యం వాళ్ళకే దక్కింది. వాస్తవమే. అది ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు తాతల ఆస్తులు మనమల్లో అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మక్క సారక్క అనే వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, తర్వాత తండ్రి ఉన్నాడు, జంపన్న ఉన్నాడు, వాళ్ళ యొక్క పెళ్ళి అయ్యిందని పిల్లలు ఉన్నారని తరుణాలు ఉన్నాయి. వీళ్ళంతా వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళే. శంకర, మీకు తెలిసిందేగా, రామ మందిరాన్ని తీసుకుంటే భద్రాచలంలో శ్రీరామదాస్ ఇప్పటికి తిరుగుతుండు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ వారసులు ఉన్నారనే అర్థం. ఎందుకంటే ఏ భగవంతుడైనా సరే, ఏ త్యాగమూర్తి అయినా సరే, ఎంతటి గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక చెట్టు ఎంత పెద్దగా పెరిగినా బాగా గుర్తుపెట్టుకోండి, చెట్టు మొదలు నుంచి వచ్చిన తర్వాత ఆ పైనున్న పండు ఏ మూలకు తీసుకున్నా అదే రుచికరంగా ఉండాలని ఆశిస్తాం. కాబట్టి ఏంటంటే వంశోద్ధారకుల చేత భగవంతుడు పూజలు అందుకోవడమే చాలా ముఖ్యమైనదని చెప్తున్నాం. అన్నమయ్య ఉన్నారు, అన్నమయ్య గారి యొక్క మనవడు ఉన్నారు అంటుంటారుగా తిరుపతిలో ఇప్పటికీ. అంటే దేవుడికి ఏంటంటే ఒకప్పుడు ఒక ఘనమైన చరిత్రని అందించిన వాళ్ళ యొక్క రక్తాన్ని, వారి యొక్క వారసత్వాన్ని వదులుకోరు వాళ్ళు. కాబట్టి వీళ్ళు మీరు అన్నట్టుగానే ఆదివాసులు వాళ్ళ కుటుంబవాసులే వీళ్ళంతా. అర్థమైందా మిత్రమ్మ? కాబట్టి ధర్మరక్షణకై మీరు అడిగిన ప్రశ్నని వారసత్వంగా తీసుకోవాలి అంటున్నాను నేను. తెలివితో పనిచేయండి. అర్థమైందా మిత్రమా? కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా అవసరమైన వ్యక్తులు, చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ వంశాన్ని కాపాడుతున్న వ్యక్తులు కదా మిత్రమా. సమ్మక్క సారక్కకి పిల్లలు ఉన్నారా? లేదు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సమ్మక్క సారక్క అనేవారు వాళ్ళు పిల్లలే కదా, తల్లి పిల్లలు కదా వాళ్ళు. అంటే తల్లి పిల్లలు అంటారు, అక్క చెల్లెలు అంటారు, చెల్లెలు అన్నారు, అమ్మ బిడ్డ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్క చెల్లె అంటే మనం పాట కూడా విన్నాం. ఇప్పుడు మన సినిమాల్లో కానీ ఎక్కడైనా సరే కొంతమంది ఏమో అక్క చెల్లెలు అంటారు, తల్లి కూతుళ్ళు అంటారు. వాళ్ళు తల్లి కూతుళ్ళు వాళ్ళు ఇద్దరు అనేది నిజం. చిలకల గుట్ట నుంచి తెచ్చేది తల్లిని, అమ్మ కిందే ఉంటుంది. తల్లిని తీసుకొచ్చి బిడ్డ దగ్గర కలిపి జంపన్నని వాగు నుంచి తీసుకొని వచ్చి జంపన్న వాగులో ఆయన గారికి కళ్యాణం, తర్వాత వివాహానికి సంబంధించిన పూజలు పురస్కారాలు, పసుపు బండారులు పెట్టి ఘనంగా సత్కరిస్తూ వాళ్ళ యొక్క ఆహ్వానం పలుకుతుంటాం. ఇవి చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టుగా ఏంటంటే రుజువులు తల్లి పిల్లలు ఉన్నాయి, ఎక్కడ అక్క చెల్లెలని లేవు మిత్రమా. సమ్మక్క సారక్క అనేది మీరు చిత్రాల్లో చూసి అంటున్నారు, అది కాదు. అది నిజం ఏంటంటే తల్లి అందరికీ ఇట్లనే తెలుసు కదా, ఇప్పుడు అందరూ అట్లనే అనుకుంటారు అక్క చెల్లెలని. వాస్తవమే. ఇప్పుడు మమ్మల్ని అడిగారు కదా, చాలా మంది తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళు తల్లి పిల్లలు, వాళ్ళిద్దరు త్యాగాన్ని చేసిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళే ఈ ఆదివాసులు ఇప్పటికీ ఉన్నారు, చేస్తున్నాం అని అంటే చూడండి. మీరు వెళ్ళి వాళ్ళని మీరు సమ్మక్క సారాలక్కగా పుట్టారా, మీరు వాళ్ళ వారసులేనని అడిగే అంత స్థితికి రాకూడదు మనం. ఏంటంటే అక్కడ ఉండడానికి దైవాధీనం ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళకి తెలీదు వాళ్ళు ఉన్నారా కాదా అనేదాన్ని కాదు, వాళ్ళు ఆ వారసత్వానికి వారసులు. కాబట్టి ఇప్పటి వరకు గుడి కట్టనియలేరు అక్కడ. లేకపోతే మీలాంటి భక్తుడు, లేకపోతే ఆయన లాంటి భక్తుడు గొప్పోడు వచ్చేసి అయ్యోయ్యో ఇంత పెద్ద ఆదివాసులు ఉన్న ఈ ప్రాంతంలో నేను బంగారంతో గుడి కట్టిస్తానే వాళ్ళు లేరా మిత్రమా? 10 మంది 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు అవుతాయి, మీకు తెలిసేగా. కట్టలేరంటారా? అంత గొప్ప చరిత్ర, లక్షల మంది వస్తారు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మొదలైంది అక్కడ. ఎన్నో ఫోన్లు వచ్చాయి నాకు, స్వామి వస్తారా చేస్తారా పూజ సీతక్క గారిది కూడా అక్కడ వాళ్ళ చూసేశారు కదా. ఇప్పుడు పెద్ద రాజకీయవేత్తలు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మిత్రమా, వాళ్ళు బంధుమిత్రులు కాదు, స్వయాన రక్త సంబంధికులు. ఇప్పటికీ వారసత్వంగా కొనసాగుతున్న విషయ వివరణలు అవి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సమ్మక్కని అదే తల్లిని పగలు మాత్రం తీసుకురారు ఎక్కడ మన గద్దె దగ్గరికి. అవును మిత్రమా, అది రాత్రి పూట మాత్రమే తీసుకొస్తారు. అది కూడా వాళ్ళ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసులు వాళ్ళు మాత్రమే తీసుకొస్తారు, వాళ్ళు మాత్రమే ముట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు అందరు చూస్తారు. కానీ రాత్రి పూట మాత్రమే ఎందుకు తీసుకొస్తారు? చాలా గొప్ప విషయం అడిగావు. అందరికీ తెలియదు ఇది, కొంతమందికి తెలుసు. ఇప్పుడు రాత్రిపూట అనే విషయాన్ని అడిగి నీకు చరిత్రలో స్థానానికి విలువైన ఒక తాళాన్ని మనం ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చూడండి, వాళ్ళంతా ఎవరు మిత్రమా? ఆదివాసులు. వాళ్ళు తిరుగుబాటు చేసింది ఎవరిపైన? వ్యతిరేకుల పైన. అంటే ఒక ఆడబిడ్డని ఆ రోజు రాత్రి తీయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు గెలిచిన తరుణం, వాళ్ళు వెళ్ళిన తరుణం, మేము చేసిన గొప్ప కార్యక్రమానికి విలువ చూపించమని అన్నారు. వాళ్ళు కష్టపడి ఉండొచ్చుగా, దెబ్బలు పడి ఉండొచ్చు కదా, ఎన్నో పంచాయతీల అవతల వ్యక్తిని వీళ్ళు కొట్టిండొచ్చు కదా. అంటే చెడు కూడా జరిగిందని అక్కడ, మంచి కూడా జరిగిందని కదా. పైన కొండ నుంచి తీసుకొని రావాల్సిన విషయం కేవలం కుటుంబ సభ్యులకి ఎందుకు ఇచ్చారంటే మిత్రమా, దానికి వరుస ఉంటుంది.
ఇప్పుడు మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా శుభకార్యం జరిగితే బయట వాళ్ళకి చేతులు వేస్తామా? ఇంట్లో వాళ్ళు మొదట చేతి వేసి అలంకరింపు జరిగేసి అక్కడ ఒక ఆహ్వాన పత్రిక అందిన తర్వాత అక్కడ ఒక తరుణం జరిగినాక ఆ సమయానికి అందరూ వచ్చి కలుసుకొని ఆశీర్వదించే బలాన్ని తీసుకొస్తాం. అక్కడ అది ఆడబిడ్డకి ఇచ్చిన విలువ మిత్రం. అది ఆడబిడ్డను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మిగతా విషయ వివరణలకై భక్తులకి దర్శనార్థం ఇస్తుంటారు. అదే రాత్రి పూట మాత్రమే చెప్పాను కదా మీకు ఇప్పుడే, గోప్యమైన విషయం అని చెప్పాను కదా మిత్రమా. గోప్యమైన విషయం చరిత్రలో ఎవరితో వీళ్ళు గొడవపడ్డారు? ఎవరితో గొడవపడ్డారు? వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళతోనే గొడవపడ్డారు కదా. అంటే గొడవ పడ్డప్పుడు వీళ్ళు చేయాల్సిన గొప్ప కార్యక్రమం ఏంది? మరి వీళ్ళు బాధలు కూడా పడ్డారు కదా, మరి బాధల్ని చూయించాలా అంటున్నాను. అలంకరించబడ్డ తర్వాత చూయించడం ముఖ్యమైందా? అలంకరించక ముందుకు వాళ్ళు పడ్డ బాధను చూయించడం ముఖ్యమైందా? యాక్చువల్లీ చరిత్రలో అదే రాసి ఉంది. మీరు అన్న విషయానికి తరుణాలు చెప్పారు. ఆవిడ పడ్డప్పుడు ఎన్నో విషయాల్లో వాళ్ళు గుర్రాలపై వెళ్ళి కొండలు ఎక్కి కింద పడి రక్తాలు వచ్చి చేతులు కాళ్ళు అన్నీ ఇబ్బందికరంగా అయ్యుండొచ్చు కదా. ఆ తరుణానికి వీళ్ళు దాపరికంగా వచ్చి మంచి చేసి గెలిచినారు కాబట్టి వాళ్ళు మంచిగా కనబడ్డారు అంటున్నాను. ఇప్పుడు ఇందుట్లో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఏంటి అంటే సమ్మక్క తల్లి దగ్గర కానీ సారలక్క దగ్గర కానీ ఒక దగ్గర సర్పం ఉంటుంది, మరో పక్క ఏమో మన గోవు ఉంటుంది. ఓకే, అసలు ఎందుకు దానికి రీజన్ ఏంటిది? అసలు సమ్మక్క సారక్క దగ్గర గోవు సర్పం ఎక్కడైతే ఇప్పటివరకు మన చెట్టు పైన మన ఏదైనా పటంలో కానీ చూసుకున్నట్టయితే అంతే. చూడు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అది పటం మిత్రమా, రియల్గా వెళ్ళి చూడు కదా. అక్కడ కేవలం గద్దే ఉంటుంది. అక్కడ మీరు అన్నట్టుగా సర్పం ఉండి ఆవు ఉండదు. అక్కడ ఒకవేళ సర్పం ఉండి ఆవు ఉండుంటే అది వాహనాలు అయ్యో లేకపోతే వాళ్ళకి ఏదో ఆయుధంగా ఉన్నదని అనుకోవడం కూడా మంచిదే. వన్యప్రాణులని కాపాడిన వ్యక్తులు వన్యజాతులు వీళ్ళు అరణ్యంలో ఉన్నారు కాబట్టి పక్కన వేరే ఏదైనా జింక కూడా వచ్చి ఉంటుంది. మీరు ఇప్పుడు మేము కూర్చున్నాం చూడండి. ఇప్పుడు మా పక్కనే వచ్చేసి భైరవుడు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అంత మాత్రాన భైరవుడు నా వాహనం కాదు. అది ప్రకృతిలో మనము కలుసుకున్నాం. మనకెంత విలువ ఉందో దానికి ఎంత విలువ ఉంది కదా. సమ్మక్క సారక్కని చూసుకున్న ఒక మహానీయుడు ఒక భక్తుడికి దర్శనం ఇచ్చి ఉండొచ్చు. పాము కనబడిన తర్వాత పాము రూపంలోనే కనబడిందేమో అమ్మ, ఎందుకంటే అమరులు కదా వాళ్ళు. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇంకొక వ్యక్తికి ఆవులాగా కనబడిందేమో, బిడ్డ ఆ రోజు ప్రమాదం జరుగుతుంది, నువ్వు ఇలా వెళ్ళు అని. కాబట్టి తరుణాన్ని నువ్వు స్వీకరించు అంటున్నాను. అర్థమైందా మిత్రమా? నువ్వు చెప్పిన దానికి ప్రశ్న అది. వాళ్ళ వాహనాలు అవి కాదు, వాళ్ళకి ఆ దర్శనం ఆ భాగ్యం జరిగినట్టుంది ఆ విధంగా. కాబట్టి ఆ భక్తుడు ఇష్టంగా పెట్టుకున్నాడు. అంతే కదా శంకర. త్రిశూలాన్ని నేను పట్టుకొని తిరుగుతున్నాను. శంకరుడి చేతిలో త్రిశూలం ఉంటుందిగా. అంటే మొత్తం పరమాత్ముడు అలా కనబడాల్సిన అవసరం లేదు కదా. ఒక శంకు కనబడ్డాం, శివుడే కనబడ్డాడు అనుకుంటామా కదా. కాబట్టి దర్శన భాగ్యాలకి అవి విలువలు అంటున్నాను. అయితే ఇప్పుడు సమ్మక్క సారలక్క అక్క చెల్లెలు కాదు, తల్లి కూతుర్లు అనేది రుజువులు ఉన్నాయి. అక్కడ రాసి ఉంటుంది కూడా. వెళ్ళి చరిత్రలో మీరు మ్యూజియం ఉంది కదా, అక్కడ మ్యూజియంలో వెళ్ళి చూసిరండి. మీరు మ్యూజియంలో కూడా ఉంటుంది. ఆ మ్యూజియంలో ఏమని రాసి ఉంటుంది అన్నీ చూస్తే తెలుస్తుంది. వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు వేసుకున్న దుస్తువులు, వాడు తింటున్న పాత్రలు, తర్వాత వాళ్ళు దాచిపెట్టిన చారిత్రకమైన నిర్ణయాలు, ఇవన్నీ అక్కడ భగవంతుడు మనకి దగ్గర కనిపెట్టేలాగా వాళ్ళు కలిగించి పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు నీవు నేను యుద్ధం చేయగలమా? అడవిలోకి వెళ్ళి అంత ధైర్యాలు ఉన్నాయా? అంత తిరుగుబాటు చేయగలమా? చేయలేము. కాబట్టి కనీసం గుర్తు చేసుకోవాలి ఈ యొక్క విజయ రహస్యాలని అని చెప్పి పెట్టారు. ఆ మ్యూజియంలో పెట్టారు. మీరు అడిగిన ఈ ప్రతి ప్రశ్నకు అక్కడే జవాబు దొరుకుతుంది. కానీ చూసి తెలుసుకునేంత సమయం మనకు లేదు కాబట్టి విని తెలుసుకుంటున్నారు. అర్థమైందా మిత్రమా?